ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కరుణాహస్తము మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 145వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అందరికీ ఉపకారి. కొందరికి ఉపకారం చేసి మరికొందరికి అపకారం చేసే దేవుడు కాదు ఆయన. ఎందుకు అంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త జనములు ఆయన బిడ్డలే కనుక అందరికీ ఆయన ఉపకారం చేస్తూ ఉన్నాడు. అందుకని వాక్యములో ఇలాగున ఉంది, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడని, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడని లేఖనం సెలవిస్తుంది. కనుక ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడే ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు నాకు ఉపకారం చేయడం లేదు, దేవుడు నాకు అపకారమే చేస్తున్నాడు అని చాలామంది మాట్లాడతారండి తెలియక. అది చాలా తప్పు. లేఖనం సెలవిస్తుంది, యెహోవా అందరికీ ఉపకారం చేయవాడని. ఉపకారం అనగా మేలులు, ఆశీర్వాదములు, ఆరోగ్యం కావచ్చు, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, జీవనోపాధి విషయం, సంతానము, వివాహము, ఉద్యోగము, ఇవన్నీ కూడా దేవుడు మన పట్ల చేసిన ఉపకారములు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు అందరికీ ఉపకారం చేసేవాడు. కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైన ఉపకారములు చేసి ఉన్నాడు. రాబో దినాల్లో కూడా చేయుటకు ఆయన సర్వశక్తి గల దేవుడే ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రునైనా, ఈ దినమందు మీరు మాకు ఉపకారం చేసే దేవునిగా ఉన్నారు. మా అందరి బ్రతుకుల్లో, జీవితంలో మీరు చేయించున్న ఉపకారముల కొరకే స్తోత్రునైనా. ఇంకా రాబో దినాలు కూడా మీ ద్వారా ఉపకారం పొందుకునే అర్హత, యోగ్యత మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతయు కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచండి, ఆరోగ్యం అనుగ్రహించండి, ప్రయాణ మార్గాలు తోడే ఉండండి. నా తండ్రి, మీ కృపను పొందుకొని నడిపించబడుటకు సహాయం అనుగురించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.